So here we will study about the control charts. It is a graphical tool used to determine whether the process is under control or not. So control charts means it is a graphical tool used to determine whether the process is under control or not. Process means manufacturing process or some other process. When the process is under control, it will be known as when ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. When the process is under control, it will be known as variation due to chance causes, and when the process is not under control or out of control, it will be known as variation due to assignable causes. సో కంట్రోల్ చార్ట్స్ అని 2 మార్క్స్కి అడిగితే మీరు ఇంత మాత్రం రాస్తే చాలు. ఓకే, ఈ కింద ఉన్నది రాస్తారంటే రాయండి, చాలా ఈజీ ఇది కూడా. ఏ కంట్రోల్ చార్ట్ హ్యాస్ 3 హారిజాంటల్ లైన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద వర్టికల్ లైన్స్ ప్యారలల్ టు ద బేస్ లైన్ ఆఫ్ ద చార్ట్. కింద ఒక రైట్ హ్యాండ్ సైడ్లో వర్టికల్ లైన్ ఒకటి ఉంది. మీరు కంట్రోల్ చార్ట్స్ చూసినప్పుడైతే మీకు అక్కడ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. చూడండి, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్టికల్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ వర్టికల్ లైన్, ఇది బేస్ లైన్, ఇది కంట్రోల్ లైన్ సిఎల్. సారీ, just 1 minute. So this one is CL, solid line is CL. Dotted lines are upper one is upper UCL and the lower one is LCL. UCL stands for upper control limit, LCL stands for lower control limit, CL stands for control limit or control line. If the process కంట్రోల్లో ఉంది అంటే పాయింట్స్, శాంపుల్ పాయింట్స్ వీటి మధ్యనే రావాలి. ఈ పైన ఒక డాటెడ్ లైన్, కింద ఒక డాటెడ్ లైన్ ఉంది కదండి, దాని మధ్య శాంపుల్ పాయింట్స్ కనుక లై అయితే, అంటే వాటి మధ్య ఉన్నప్పుడు శాంపుల్ పాయింట్స్ అంటే ఈ డాట్స్ ఉంటే, దెన్ ద ప్రాసెస్ ఈజ్ సెట్ టు బి అండర్ స్టాటిస్టికల్ కంట్రోల్. అప్పుడు ఇన్ కేస్ ఆ శాంపుల్ పాయింట్స్ అవుట్ సైడ్ ద డాటెడ్ లైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అప్పుడు ద ప్రాసెస్ ఈజ్ సెట్ టు బి అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ control, or the process is said to be not under control, whatever it may be. So baseline of the chart, the vertical line represents the quality statistic of each sample. Vertical line ante left side చూయించాను కదండి, vertical line represents the quality of each sample, the quality of each sample. The baseline shows the sample number scale. బేస్ లైన్లో నంబర్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4 అప్ టు 11 వరకు ఉన్నాయి. అంటే 11 శాంపుల్స్ తీసుకున్నాము, నంబర్ స్కేల్ పైన 11 శాంపుల్స్ తీసుకున్నాము. 3 హారిజాంటల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ అంటే అడ్డంగా ఉన్నటువంటి లైన్స్, ఆర్ కాల్డ్ కంట్రోల్ లైన్స్. కంట్రోల్ లైన్స్ అంటారు ఆ 3 లైన్స్ని. ఫస్ట్ లైన్ ఏది యూసిఎల్, అప్పర్ కంట్రోల్ లైన్. సెకండ్ వన్ ఈజ్ కంట్రోల్ లైన్ సిఎల్, థర్డ్ వన్ ఈజ్ ఎల్సిఎల్. సో వాటి గురించి కొద్దిగా రాశాను. కంట్రోల్ లైన్ మీన్స్ ఆర్ కంట్రోల్ లిమిట్ మీన్స్ రెండు సేమ్. ఇట్ పాసెస్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద చార్ట్, మిడిల్ ఆఫ్ ద చార్ట్లో ఉంటుంది, అండ్ ఈస్ ప్యారలల్ టు ద బేస్ లైన్, బేస్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. ఇఫ్ ద ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ కన్ఫర్మ్స్ పర్ఫెక్ట్లీ టు ద ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్, ద శాంపుల్ పాయింట్స్ విల్ కోయిన్సైడ్ విత్ ద లైన్. సో ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఐ విల్ క్విక్లీ రీడ్ అవుట్ దిస్ పాయింట్. ఇఫ్ ద ప్రోడక్ట్ produced conforms perfectly to the prescribed standard, the sample points will coincide with the line. ఇప్పుడు లైన్తో కోయిన్సైడ్ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు శాంపుల్ పాయింట్స్ కరెక్ట్గా లైన్తో కోయిన్సైడ్ అయిపోయినాయి. ఏ లైన్తో? కంట్రోల్ లైన్తో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శాంపుల్ పాయింట్స్ నేను రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక శాంపుల్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక శాంపుల్ పాయింట్ ఉంది, ఇక్కడ. దీని కంట్రోల్ లైన్తో ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతాయో అప్పుడు కరెక్ట్గా స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ప్రోడక్ట్ ఉన్నట్టు. ఇన్ కేస్ కంట్రోల్ లైన్ పైన ఇక్కడ ఒకటి కానీ ఈ 2 లైన్స్ మధ్య ఉంటే ప్రోడక్ట్ ఈజ్ అండర్ కంట్రోల్, బట్ కొద్దిగా వేరియేషన్ ఉన్నట్టు. ఇన్ కేస్ శాంపుల్ పాయింట్స్ ఈ 2 లైన్స్ డాటెడ్ లైన్స్ బయట ఉంటే, పైన ఒక డాటెడ్ లైన్ ఉంది, కింద ఒక డాటెడ్, ఈ 2 లైన్స్ బయట ఉంటే, దెన్ ద ప్రాసెస్ ఈజ్ సెట్ టు బి అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి, ఈ పాయింట్ మళ్ళీ హైలైట్ చేసి చూపిస్తాను. ఇఫ్ ద ప్రోడక్ట్ ప్రొడ్యూస్డ్ కన్ఫర్మ్స్ పర్ఫెక్ట్లీ టు ద ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్, ద శాంపుల్ పాయింట్స్ విల్ కోయిన్సైడ్ విత్ ద లైన్. ఏ లైన్తో? కంట్రోల్ లైన్తో. The central line
represents the mean mu. ఇది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీన్ mu. శాంపుల్స్ యొక్క మీన్తో కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అప్పర్ కంట్రోల్ లిమిట్. అప్పర్ కంట్రోల్ లిమిట్ మీన్స్ ఈ డాటెడ్ లైన్ కింద ఇక్కడ ఉంది, మీరు బాగా గమనించవచ్చు ఫిగర్లో. Upper control limit. It is shown in the chart by a dotted line above the central line. Central line pine undi. Okay. If a sample point falls beyond and outside this limit, it indicates that a variation in the process has occurred డ్యూ టు అసైనబుల్ కాసెస్. ఎప్పుడైతే ఒక శాంపుల్ పాయింట్ దీని బియాండ్ వస్తుందో, దేని బియాండ్ యూసీఎల్కి బయట వచ్చి ఉంటుందో, అప్పుడు ఆ వేరియేషన్ దేని ద్వారా జరిగి ఉంటుంది ఆ ప్రోడక్ట్లో? అసైనబుల్ కాజెస్. పైన చెప్పాను కదండి, ఛాన్స్ కాజెస్ ఆర్ నార్మల్ కాజెస్ ఫస్ట్ వన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అసైనబుల్ కాజెస్. Now the next one is lower control limit. Lower control limit means it is shown that in the chart by a dotted line below the central line. Central line కింద dotted line తో చూపిస్తున్నారు, కింద బాటంలో ఉంది. నేను కొద్దిగా స్క్రాల్ చేస్తాను so that it may be clearly visible to you. Okay, so lower control limit or lower control line. If a sample point falls beyond and outside this limit, it indicates that a variation in the process has occurred due to assignable causes. ఇక్కడ ఇది సేమ్ రాసున్నాం. ఎందుకు అంటే బయట ఇక్కడ బయట వచ్చి పడిపోయిన శాంపుల్ పాయింట్, అప్పుడు ద ప్రాసెస్ని ఏమంటామంటే ఆ ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఓకేనా? సో ఇది మీరు రఫ్గా డ్రా చేయొచ్చు. ఇన్ కేస్ మొన్న ఒకసారి ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అడిగారు, డిఫైన్ కంట్రోల్ చార్ట్స్ అని. అప్పుడు ఈ 3 రాయాలి, 3 రాసి మీరు ఇక్కడ ఫినిష్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.